Okay, today we will go with chapter 4 Animal Kingdom. When you look around, you will observe different animals with different structures and forms. As over a million species of animals have been described till now, the need for classification becomes all the more important. The classification also helps in assigning a systematic position to newly described species. అక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం చుట్టూరా చూసినప్పుడు వేరు వేరు అనిమల్స్ వేరు వేరు స్ట్రక్చర్స్ అండ్ ఫార్మ్స్లో ఉంటాయన్నమాట. మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఇప్పటి వరకు కనుక్కున్నటువంటి ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటిలో మనకి ఏది ఏ రకమైన స్పీసీ అనేసి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఓన్లీ బై క్లాసిఫికేషన్. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ద్వారా మనం కొత్తగా కనుక్కున్న స్పీసీస్ కూడా ఒక సిస్టమాటిక్ పొజిషన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి చాప్టర్ 4 అనిమల్ కింగ్డమ్ అనేది దాంతో డీల్ చేస్తుంది అంటే అసలు యానిమల్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, ఏ ఆర్గానిజమ్స్తో స్టార్ట్ అయినాయి, స్టార్ట్ అయినప్పుడు భూమి ఫామ్ అయిన తర్వాత లైఫ్ అనేది ఎట్లా వచ్చింది, లైఫ్ వచ్చిన తర్వాత యానిమల్స్ అనేవి ఎట్లా వచ్చినాయి, ఆ యానిమల్స్లో ఆర్గనైజేషన్ ఎట్లుండేది ఫస్ట్లో, ఆ తర్వాత ఇయర్స్ పాటు టైం చేంజ్ అవుతున్న కొద్దీ యానిమల్స్ ఎట్లా చేంజ్ అవుతా వచ్చినాయి, ఎట్లుండింది కాంప్లెక్సిటీ, ఎట్లుండింది ఎట్లా అంటే ఆర్గనైజేషన్ చూపిస్తూ వచ్చినాయి అనేసి మనం తెలుసుకుంటాం. ఇది మనకి చాలా బేసిక్. ఇది తెలుసుకోవడం ద్వారా మనం ఫర్దర్ లెసన్ని ఈజీగా అండర్స్టాండ్ తెలుసుకోవచ్చు అనమాట. Basis of classification. We will go with 4.1 Basis of classification. In spite of differences in structures and forms of different animals, there are fundamental features common to various individuals in relation to the arrangement of cells, body symmetry, nature of coelom, patterns of digestive, circulatory or reproductive systems. వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే స్ట్రక్చర్ ఇంకా ఫామ్లో వేరే వేరే యానిమల్స్లో వేరువేరుగా ఉన్నప్పటికీ కొన్ని ఫండమెంటల్ ఫీచర్స్ అనేవి కామన్గా ఉన్నాయి. కొన్ని బేసిక్ ఫీచర్స్ అనేవి మనకి అన్ని ఆర్గానిజమ్స్లో సిమిలర్గా కామన్గా వస్తున్నాయి అన్నమాట. ఎట్లాంటివని మనం చెప్పుకోవచ్చు అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అవ్వచ్చు, బాడీ సిమెట్రీ అవ్వచ్చు, నేచర్ ఆఫ్ సీలమ్స్ అవ్వచ్చు, ప్యాటర్న్స్ ఆఫ్ డైజెస్టివ్, సర్క్యులేటరీ ఆర్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్. ఈ వీటిని బట్టి మనం ఆ యానిమల్స్ని క్లాసిఫై చేయగలం అనమాట. అయితే ఈ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఇవి ఎట్లుంటున్నాయి, వాళ్ళు ఏ దాని వల్ల కన్సిడర్ చేసినారు అనేసి ఫర్దర్గా మనం తెలుసుకుందాం. కొన్ని కామన్ థింగ్స్ ఎట్లుంటున్నాయి అన్ని యానిమల్స్లో అనేసి మనం తెలుసుకుందాం అనమాట. Though all members of Animalia are multicellular. Okay, let's go with levels of organization. Though all members of Animalia are multicellular. అంటే యానిమేలియాలో ఉండే అన్ని మెంబర్స్ మల్టీసెల్యులర్ అంటే మోర్ దెన్ వన్ సెల్ అయినప్పటికీ ఆల్ ఆఫ్ దెమ్ డోంట్ ఎగ్జిబిట్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్స్. అన్ని యానిమల్లో ఉండే అన్ని ఆర్గానిజమ్స్ ఒకే ప్యాటర్న్ ఆఫ్ సెల్స్ని అయితే ఎక్స్పెక్ట్ చెయ్యవు. ఒక్కో దాంట్లో ఒక్కో సెల్ ఒక్కోలా పర్ఫామ్ చేస్తుంది, ఒక్కో ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. For example, in sponges, cells are arranged in loose cell aggregates. They exhibit cellular level of organization. ఇప్పుడు మనం స్పాంజెస్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ఫస్ట్ భూమి మీదకి వచ్చిండే ఆర్గానిజమ్స్ అనమాట. స్పాంజెస్ అనేది ఫర్దర్గా మనం స్పాంజెస్ అంటే ఏమి అనేసి తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్రీఫ్గా తెలుసుకుందాం అనమాట. స్పాంజెస్లో ఎట్లుంటున్నాయి అంటే మనకి సెల్స్ లూజ్ సెల్ అగ్రిగేట్స్ అంటే లూజ్గా ప్యాచెస్గా ఉంటూ వస్తున్నాయి అనేసి అంటున్నారు అనమాట. సెల్ అగ్రిగేట్స్ ఈ విధంగా కొన్ని సెల్స్ అన్ని కలిసి ఇట్లా అగ్రిగేట్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం అంటే ఏమి అనేసి దే ఎక్స్పెక్ట్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. మనకి అవి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే ఆ విధంగా స్పాంజెస్లో లూజ్ సెల్ అగ్రిగేట్స్ ఉంటున్నాయి. సో దిస్ ఆర్గనైజేషన్ మనం సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటున్నాం. అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేసి మనం చెప్పుకుంటున్నాం. సమ్ డివిజన్ ఆఫ్ లేబర్ యాక్టివిటీస్ అకర్ అమాంగ్ ద సెల్స్. ఏమి ఇక్కడ లూజ్ సెల్స్ ఎట్లా అంటే అట్లా లూజ్గా అరేంజ్ అయిపోయి ఉన్నాయి కదా. మరి యాక్టివిటీని ఎట్లా పర్ఫామ్ చేస్తాయి అంటే ఒక్కొక్క యాక్టివిటీని ఒక్కొక్కటి పర్ఫామ్ చేయడం, అట్లా సపరేట్ చేసుకొని కలిసి అవన్నీ కలిసి యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఒక్క యాక్టివిటీని ఒకటి సపరేట్ చేసుకొని కలిసి పని చేస్తాయి అన్నమాట. ఇన్ సీలెంట్రేట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఇస్ మోర్ కాంప్లెక్స్. సీలెంట్రేట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి సెల్స్ అరేంజ్మెంట్ వచ్చేసి కాంప్లెక్స్గా ఉంటుంది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను స్పాంజెస్ ఎట్లుంటాయి, సీలెంట్రేట్స్ ఎట్లుంటాయి అండ్ ఫర్దర్గా వచ్చే ఆర్గానిజమ్స్ ఎట్లుంటాయి అనేది నేను పిక్చర్స్ చూపిస్తాను. ఫస్ట్ కరెక్ట్గా వినండి. హియర్ ద సెల్స్ పర్ఫార్మింగ్ ద సేమ్ ఫంక్షన్ అరేంజ్మెంట్ టిష్యూస్. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే సెల్స్ ఒకే ఫంక్షన్ని పర్ఫామ్ చేసే సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూ లాగా కలిసిపోయి ఒక టిష్యూని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట.
ఏమి ఒకే ఫంక్షన్ చేసే సెల్స్ అన్నీ కలిసిపోయి మనకి టిష్యూని ఫామ్ చేస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమంటున్నారు మనకి అంటే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేసి అంటున్నారు. ఈ స్టిల్ హైయర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్గాన్ లెవెల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ ప్లాటిహెల్మింథేస్. ప్లాటిహెల్మింథిక్ మెంబర్స్ మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కన్నా ఇంకొంచెం కాంప్లెక్స్గా ఆర్గనైజేషన్ చేస్తున్నాయి అనమాట. ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటున్నాం దాన్ని మనం. ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని టిష్యూస్ అన్నీ కలిసి ఒకే ఫంక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఆర్గాన్ని ఫామ్ చేయడం అనమాట. వేర్ టిష్యూస్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫామ్ ఆర్గాన్స్ ఈచ్ స్పెషలైజ్డ్ ఫర్ పర్టికులర్ ఫంక్షన్. కొన్ని టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్ని ఫామ్ చేసి ఆ ఆర్గాన్ ఏం చేస్తుంది, ఒక స్పెషలైజ్డ్ ఫర్ పర్టికులర్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇన్ యానిమల్స్ లైక్ యానలిడ్స్ అవ్వచ్చు, ఆర్థ్రోపోడ్స్ అవ్వచ్చు, మొలస్క్స్ అవ్వచ్చు, ఎకెనోడర్మ్స్ అవ్వచ్చు, కార్డేట్స్ అవ్వచ్చు, organs have associated to form functional systems, each system concerned with a specific physiological function. ఈ అనలిడా నుంచి కార్డేటా వరకు చెప్పిన ఈ ఫైలంకి చెందిన ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయి మనకి అంటే, కొన్ని ఈ ఆర్గానిజమ్స్లో ఏం జరుగుతుంది అంటే మనకి కొన్ని ఆర్గాన్స్ అన్నీ కలిసి అసోసియేట్ అయిపోయి ఒక ఫంక్షనల్ సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం ఏమంటున్నాము అంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఈ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది అంటే ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ, ఫంక్షనల్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఫిజియోలాజికల్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాయి. ఫిజియోలాజికల్ ఫంక్షన్ అంటే ఏం లేదు, మన బాడీలో జరిగే మెటబాలిక్ ఫంక్షన్స్ సచ్ యాజ్ డైజెషన్ అవ్వచ్చు, సర్క్యులేషన్ అవ్వచ్చు, అట్లాంటి ఫంక్షన్స్ అన్నిటిని పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. వేరే వేరే ఆర్గన్స్ అన్నీ కలిసేసి ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేసి. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ digestive system in platyhelminthes has only one single opening to outside of the body that serves as mouth and anus. Is there I missed something. Organ systems in different group of animals exhibit different వేరియస్ ప్యాటర్న్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్. మనకి ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అయితే ఆర్గానిజమ్స్లో ఫామ్ అవుతున్నాయి, యానలిడా నుంచి కార్డేటా వరకు. అయితే ఈ ఆర్గాన్ సిస్టమ్స్ వేరు వేరు యానిమల్స్లో వేరు వేరు ప్యాటర్న్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్. అంటే ఇప్పుడు మనకి ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఫ్యాన్ ఒకలాగా ఉంటుంది, ఏసీ ఒకలాగా ఉంటుంది, కూలర్ ఒకలాగా ఉంటుంది, వేరే వేరే కాంప్లెక్సిటీ, కానీ అన్నీ ఏం చేస్తున్నాయి, ఎయిర్ని ఇస్తున్నాయి. ఆ విధంగా ఆర్గానిజమ్స్లో కూడా మనకి వేరు వేరు గ్రూప్ ఆఫ్ అనిమల్స్లో వేరు వేరు లెవెల్స్ దగ్గర వేరు వేరు కాంప్లెక్సిటీస్ చేంజ్ అవుతున్నాయి. ఒకే ఆర్గాన్ సిస్టమ్స్ అవ్వచ్చు, వేరు వేరు ఆర్గాన్ సిస్టమ్స్ అవ్వచ్చు. For example, the digestive system in platyhelminthes has only one single opening to outside of the body that serves as both mouth and anus. మనకి platyhelminthes విషయానికి వస్తే ఒక సింగిల్ ఓపెనింగే ఉంటుంది. ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి. నేను మళ్ళీ మీకు అన్ని డయాగ్రామ్స్లో చూపిస్తాను. ప్లాటిహెల్మింథేస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఒక సింగిల్ ఓపెనింగే ఉంటుంది. లెట్స్ గో విత్ దిస్, ఐ విల్ ట్రై. ఇప్పుడు మనకి ఇది ఒక ప్లాటిహెల్మింథేసే అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఒక సింగిల్ ఓపెనింగే ఉంటుంది. ఆ సింగిల్ ఓపెనింగ్ బోత్ మౌత్ లాగాను యానస్ లాగాను బోత్ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ టైప్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఏమంటాము అంటే ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేసి అంటాం. అదే మనకి కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే 2 ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. 2 ఓపెనింగ్స్ ఉంటాయి. ఒకటి మౌత్ లాగా యాక్ట్ చేసి ఇంకొకటి యానస్ లాగా యాక్ట్ చేస్తుంది మనకి. సిమిలర్లీ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఓపెన్ టైప్, ఇంకొకటి క్లోజ్డ్ టైప్. ఈజీగా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు దీన్ని. ఓపెన్ టైప్ అంటే ఏమి, క్లోజ్డ్ టైప్ అంటే ఏమి. ఓపెన్ టైప్ అంటే బయటికి వెళ్ళిపోతాయి, క్లోజ్డ్ టైప్ అంటే క్లోజ్ చేసిన వాటిలో వెళ్ళిపోతాయి. ఏది వెళ్ళిపోతాయి అంటే బ్లడ్ వెళ్ళిపోతుంది అనమాట, హార్ట్ నుంచి ఆర్గాన్స్కి. ఏదైనా సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్, బ్లడ్ అనే కాదు, ఏదో ఒక సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్. ఏమవుతుంది ఓపెన్ టైప్లో అంటే మనకి బ్లడ్ ఈజ్ పంప్డ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద సెల్స్ అండ్ టిష్యూస్ ఆర్ డైరెక్ట్లీ బాత్డ్ ఇన్ ఇట్. మనకి బ్లడ్ని హార్ట్ బయటికి పంప్ చేస్తారనమాట. హార్ట్ బయటికి పంప్ చేసినప్పుడు ఆ బ్లడ్ డైరెక్ట్గా టిష్యూస్ సెల్స్ దగ్గరికి వెళ్తుంది. ఎట్లా అంటే టిష్యూస్ అండ్ సెల్స్ డైరెక్ట్గా బ్లడ్లో మునిగిపోయి తేలుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది బ్లడ్ అనుకుంటే, ఇంకొకటి
ఇది ఆర్గాన్ అనుకుంటే ఈ బ్లడ్‌లో ఈ ఆర్గాన్ డైరెక్ట్‌గా బాత్ అవుతా ఉంటుందనమాట. దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అదే ఇంకా క్లోజ్డ్ టైప్ విషయానికొస్తే ఇప్పుడు ఇది హార్ట్. ఈ హార్ట్ నుంచి బ్లడ్ వెసల్స్ ద్వారా ఇదొక ఆర్గాన్ అనుకుంటే ఈ బ్లడ్ వెసల్స్ అంటే సిరీస్ ఆఫ్ వెసల్స్ ద్వారా వేరియింగ్ డయామీటర్స్‌తో సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్ బ్లడ్ అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు. మనకి ఈ ఆర్గాన్‌కి రీచ్ అవుతుందనమాట. ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఏమంటామంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది అంటాం మనం. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఆర్గాన్ సిస్టమ్ని మనకి ఫామ్ చేస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఒక సెల్ వచ్చేసి కలిసి టిష్యూ లాగా ఫామ్ అవుతుంది. ఒక టిష్యూ అంటే ఒక గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్ని ఫామ్ చేస్తున్నాయి. ఆర్గాన్స్ అన్నీ కలిసి ఒక సిస్టమ్ని చూసినట్టయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు ఫోరిఫెరా వచ్చేసి ఇట్లా ఉంటాయన్నమాట మనకి. అండ్ దెన్ ఇంకా మనకి ఫోరిఫెరా ఎట్లుంటుంది అంటే చూడండి ఒక సెల్స్ చిన్న సెల్స్ అన్నీ కలిసి మనకి ఏం ఫామ్ చేస్తున్నాయి, ఫోరిఫెరాని ఫామ్ చేస్తున్నాయి. అంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సెల్స్. కాబట్టి మనం సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనుకుంటున్నాం. మళ్ళీ మనకు వస్తుంది అప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి ఫొటోస్ చూడండి ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఇవి చూడండి ఇక్కడ కొన్ని సెల్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి టిష్యూని ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఏదో కాదు మనకి సిలిండ్రేట్. ఆ సిలిండ్రేట్ ఇట్లనే ఉంటుంది. ఇంకా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ మీరు ఆల్రెడీ చూసేసినారు. ఓకే, లెట్స్ గో విత్ ద సిమెంట్. లెట్స్ గో విత్ నెక్స్ట్ వీడియో.